నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. తెలంగాణ కర్ణాటక ఎన్నికల విజయోత్సవంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి ఆంధ్ర రాజకీయాల మీద ఫోకస్ చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన కూడా కాంగ్రెస్ హైకమాండ్ కొంత సీరియస్గా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మేరకు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఢిల్లీలో ఏపీకి సంబంధించినటువంటి ఆయా నేతలతోటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆ సమావేశానికి కొంత షర్మిలను కూడా హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక ఖచ్చితంగా దీన్ని ఇవాళ కొంత రాజకీయంగా కొంత ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రోల్ ప్లే చేయబోతోంది అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే కర్ణాటక తెలంగాణలో కొంత అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏపీ పైన కూడా కొంత కనీస సీట్లను సాధించాలని కూడా ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏపీ పైన కాంగ్రెస్ హైకమాండ్ కొంత ఫోకస్ పెట్టింది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో కూడా తన సత్తా చాటేందుకు కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొంత కంచుకోటగా చెప్పుకోవచ్చు. 2 సార్లు వైఎస్ఆర్ హయాంలో అధికారంలోకి వచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే ఎన్నికల సన్నాహక చర్యలపైన కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పార్టీ కీలకమైనటువంటి నేతలతో సమావేశం కాబోతున్నారు. మరోవైపు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా ప్రధాన పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా ఈ ఏపీ నేతలతో కలిసి భేటీ కాబోతున్నారు. పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ అలాగే ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుతో కొంత సుదీర్ఘంగా మంత్రాలు జరుపుతున్నారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున కొత్తగా రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి మాణిక్యం ఠాకూర్ కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొంత తెలంగాణలో సక్సెస్ఫుల్గా తీసుకెళ్లినటువంటి మాణిక్రావు ఠాక్రేని తీసుకెళ్లి వేరే రాష్ట్రానికి పంపించడం, ఇక్కడ పనిచేసినటువంటి మాణిక్యం ఠాకూర్ని ఆంధ్రాకి తీసుకెళ్ళడం పెద్ద ఎత్తున కొంత అది కూడా కొంత ఇన్ఛార్జీలు కూడా మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏపీ మీద పెద్దగా దృష్టి పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. మరోవైపు అక్రమ అలాగే ఇసుక మద్యం మాఫియా నుంచి కోట్లాది రూపాయలు వైఎస్ఆర్సీపీ నేతలకు చేరుతున్నాయంటూ కూడా పీసీసీ చీఫ్ రుద్రరాజు ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో మద్యపాన నిషేధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారంటూ కూడా ఈ మోసం ప్రధాని మోదీకి కనిపించడం లేదంటూ కూడా రుద్రరాజు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలో జగన్ పాలన పైన ప్రభుత్వ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతిని కూడా కొంత ఎండగడుతూ ఇటీవల కాలంలో మడకసిర తహసీల్దార్ వీడియో ఒకటి బట్టబయలవటం, పెద్ద ఎత్తున అవినీతి చేయాలి ఎందుకు చేయాలంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక వాట్సాప్లో వీడియో వైరల్ అవటం పెద్ద ఎత్తున ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. అట్లాంటి వ్యవహారాలు అనేకంగా ఆంధ్ర రాజకీయాల్లో ఉన్నాయి. సో ఈ తరుణంలోనే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీని ఈసారి కాంగ్రెస్ పార్టీ కొంత క్యాష్ చేసుకునే పనిలోనే కొంత సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి అవినీతికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఏపీసీసీ కొత్త చీఫ్గా వైఎస్ఆర్ షర్మిల కూడా నియమితులు అవ్వబోతున్నారంటూ కూడా కొంత వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాన్ని కూడా కొంత రుద్రరాజు ఖండిస్తున్నప్పటికీ కూడా కొంత షర్మిలను కూడా కొంత ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపు రావడం, మరోవైపు ఏఐసీసీ నిర్ణయానికి ఎట్లాంటి నిర్ణయం ఏఐసీ తీసుకునే అవకాశం, ఎందుకంటే ఇప్పటికే మాణిక్యం ఠాకూర్ని కొంత ఏపీకి ఇన్ఛార్జ్గా ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఖచ్చితంగా పీసీసీ చీఫ్ పగ్గాలు ఖచ్చితంగా షర్మిలకు ఇస్తే ఎట్లా ఉంటుందనే ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే వాదన కూడా, ఎందుకంటే దాన్ని రుద్రరాజు ఖండించినప్పటికీ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది. మరో అంశం ఏంటంటే జగన్ తీరుతో ఇప్పటికే వైఎస్ కుటుంబం పైన కొంత ఏపీ ప్రజలు మసకబారింది ఆ చరిష్మా అంటూ కూడా చెప్తున్నారు. దాంతో కొంత అధిష్టానం ఎనికి తగ్గే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా ఉంది. ఆమెకి పీసీసీ పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అనే అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు వరుస విజయాలతో కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఉత్సాహంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీలో కూడా ఉనికిని చాటుకునేందుకు పార్టీ సీరియస్గానే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు పీసీసీ రథసారథిగా వైఎస్ షర్మిలను ఖచ్చితంగా నియమిస్తే కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది, జగన్ని కొంత ఢీ కొట్టే అవకాశం ఉంటుందనే చర్చ కాంగ్రెస్ పార్టీలో తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం. ఇదిలా ఉంటే ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లనే అంశంపైన కూడా ఏఐసీసీ ప్రధానంగా ఇవాళ సమావేశం జరగబోతోంది. మరోవైపు షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పగించడం సరైందా కాదా అనే అంశంపైన కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కొంత జగన్ తీరు పట్ల కూడా వైఎస్ఆర్ కుటుంబం ప్రతిష్ట మసకబారుతోంది అనేది కూడా ప్రజల్లో బాగున్నటువంటి నేపథ్యంలో షర్మిలకు పార్టీ మైలేజ్ పెరుగుతుందా లేకుంటే నష్టం వాటిల్తుందా అనే అవకాశాలు అనే అంశాలపైన కూడా చర్చ జరుగుతోంది. ఇక ఖచ్చితంగా బీజేపీ వైఖరితో ఇప్పటికే నష్టం కాకుండా కాంగ్రెస్ అధిష్టానం తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందా లేదా అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇప్పటికే వైసీపీ, జనసేన, టీడీపీ పార్టీలు ఏది గెలిచినా ఓడినా అన్ని పార్టీల ఎంపీల మద్దతు బీజేపీకి అన్నది కూడా కొంత జగమెరిగినటువంటి సత్యంగా ఖచ్చితంగా ఆంధ్ర రాజకీయాల్లో ఉంది. అయితే ఇలా అన్నప్పుడు 3 పార్టీలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలతో ముందుకు వస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారా అనే దానికి కొంత నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు మొన్నటిదాకా వైసీపీ పాలనంతా కేంద్ర కనుసన్నలో నడిచినటువంటి నేపథ్యం ఉంది.
ఎన్డీఏ సర్కార్ నిర్ణయాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాకుండా బీజేపీ రాష్ట్రాల్లో కూడా అమలు చేసినంతగా వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ప్రజలకు బలవంతంగా రుద్దినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ ద్రోహం చేసిందనే వాదన కూడా కొంత కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏపీలో అడుగు పెట్టినా వైసీపీ ఎలాంటి డోకా లేదనే అభిప్రాయం కూడా కొంత పూర్తి స్థాయిలో అక్కడ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి ధీమా పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటూనే కొంత సీటు దక్కనిటువంటి వాళ్ళందరూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చేరి తమకు నష్ట నివారణ చర్యలాగా కొంత వైసీపీ నుంచి కూడా కొంత కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయనే అంశాలు కూడా కొంత చర్చకు వస్తున్నాయి. మొత్తం మీద ఆంధ్ర రాజకీయాలపైన కొంత కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. ఏపీలో ఖచ్చితంగా గణనీయమైనటువంటి సీట్లు పెంచుకోవాలి, కొంత ఉనికిని కాపాడుకోవాలనే అంశం పైన కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా దృష్టి పెట్టినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.